దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ ఘనత దేవునికి కలుగునుగాక. నామమున మీకు శుభము కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక కొద్దిసేపు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మనం ఆలకించవలసిన వారై ఉన్నాము. చిన్నవారు పెద్దవారు ఎవరు కూడా అనవసరంగా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో కనుక ప్రతి మాట మనకి భవిష్యత్తుకి ఎంతో ఆదరణ అయినది, ఎంతో బలమైనది కనుక అందరూ బైబిల్ తీసుకోండి. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము, కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలండి. చదవబడిన దయచేసి మీరు కన్ను మాట్లాడుకున్నారు. దేవుడి సందుకు వచ్చారు కనుక మాట్లాడండి. దేవుడు మాట్లాడండి. ఒక మాట మీ చేతులు తప్పిపోతే ఆ మాటలోనే ఎంతో విలువ ఉండవచ్చు. దేవుడు మహిమ కలుగాక. చదవబడిన దేవుని వాక్యంలో దావీదు మహారాజు చెప్తున్న మాట, నేనైతే చెప్పండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వెళ్ళవనని తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని ఒక చెట్టుని పోల్చుకుని మాట్లాడుతున్నాడు. జాగ్రత్త మీకు గమనించండి. దానికి అర్థం ఏంటంటే ఏ చెట్టు? ఆ చెట్టు పేరు ఒలివ చెట్టు. ఇప్పుడు ఆలకించండి. చెట్లలో కొన్ని చెట్లు ఉంటే చాలా చూడటానికి సౌందర్యంగా కనపడతాయి, అందంగా కనపడతాయి, ఆకర్షణగా కనపడతాయి. మీకు అర్థమైందండి? చాలా చెట్లు మనం చూస్తూ ఉంటాం. కొన్ని చెట్లు చూడటానికి పువ్వులతోనూ కాయలతోనూ చక్కగా పచ్చదనముతోనూ చాలా సౌందర్యంగా కనపడతాయి కొన్ని చెట్లు. అయితే ఒలివ చెట్టు చూడటానికి దాని విలువ తెలియని వాడికి ఆకర్షణగా ఏం కనపడదు. దేవుడి స్తోత్రం. మీకు అర్థమైందా? చూసేవాడికి దాని శక్తి, దాని ప్రభావము, దానిలోని లక్షణాలు తెలిస్తేనే తప్ప కానీ లేకపోతే ఒలివ చెట్టు చూసేవారికి అంత ఆకర్షణగానో అంత తెలివిగానో కనపడదు. ఎందుకంటే దాని పొదేశం అలా ఉంటుంది. దేవుడు మహిమ కలుగాక. కానీ దాంట్లో సారం మాత్రము మిగతా చెట్ల మించి కనపడుతూ ఉంటుంది. దేవుడు మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లవైన నీవు కూడాను జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు దావీదు గారు నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నానని ఒక చెట్టుని పోల్చి వెంటూ మాట్లాడుకున్నాడంటే జాగ్రత్త మీకు గమనించండి. చెప్పాను కదా, ఆ చెట్టు చూసేవారికి అంత ఆకర్షణగా కనపడదేం కానీ దాని పదబలాలు ఆ చెట్లో చాలా ఉన్నాయి. దావీదు గారు కూడా అంతే. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎన్నుకునే వరకు, దేవుడు పిలుచుకునే వరకు, దేవుడు అభిషేకం చేసుకునే వరకు, ఏంటి రాజసింహాసనం ఎక్కే వరకు ఆయనకి విలువ లేదు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? జాగ్రత్త వేసండి. అయితే ఇప్పుడు అతను దేవుడు చూశాడు కనుక, ప్రేమ చెప్పారా, దేవుడు ఎన్నుకున్నాడు కనుక, దేవుడు అతన్ని అభిషేకించాడు కనుక, దేవుడి చిత్తం సన్నిధిలో నిలిచి ఉన్నాడు కనుక, అయితే తన భక్తి ఆ స్థాయికి నిలిపించింది. దేవుడి స్తోత్రం. ఎవరి భక్తికి ఏ పదబలం ఇవ్వాల్సిన వాడు, మీకు అర్థమైందా? ఎవరి భక్తికి ఏ పదబలం ఇవ్వాల్సిన వాడు ఆయన కనుక. అందుకే భక్తి మించింది ఈ ప్రపంచంలో మరొకటి ఏది కూడా లేదు. దాని విలువ తెలిసి భక్తి చేయాలి మనం. దేవుడి స్తోత్రం. దాని విలువ తెలిసి మనము భక్తి చేయాలన్నమాట అండి. అయితే ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు చూడటానికి ఆ ఆకర్షణగా అంత కనపడదు ఒలివ చెట్టు. ఎందుకంటే మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చాలా చెట్లు ఒలివ చెట్లని చూశాను కనుక బైబిల్లో కూడా ఉంటుంది ఒలివ చెట్టు. అది చూడటానికి పైకి అంత ఆకర్షణగా ఉండదు కానీ దాంట్లో ఉన్న ఆత్మీయ ఫలములు, దాంట్లో శక్తి, దాంట్లో ఉన్న విలువ మాత్రము చాలా గొప్పది. ఈ రోజున జాగ్రత్త. ప్రపంచంలో నీవు దేవుని కలిగి ఉన్నావు కనుక దేవుని కలిగి ఉన్న నీకు ప్రపంచంలో ఇలువిచ్చినా ఇవ్వకపోయినా నిన్ను పిలిచిన దేవుని మందిరంలో ఇచ్చేవాడు ఆయనే. దేవుడి స్తోత్రం. గమనించండి. ఈ ఒలివ యొక్క చెట్టు ప్రియమైన చెప్పారా, దానికి ఉన్న కొన్ని లక్షణాలు ఈరోజున మనం చూద్దామండి. దాంట్లో ఉంచొచ్చిన నూనె చెప్పండి. దాంట్లో ఉంచేసిన ముందర కాయలు చూద్దాం. ప్రియమైన చెప్పారా, ఆ కాయలు చూస్తే
ఇశ్రాయేల్ దేశంలో వారు తినే ప్రతి పదార్థం కూడా ఒలివ పండ్లు పెడతారు. గడు సూత్రం. ఏం పండ్లు పెడతారు? ఒలివ పండ్లు పెడతారు అన్నమాట అండి. అది ముగ్గు తినేమో నేరేడు పండు ఆకారంలో నల్లదాక్ష పండు ఆకారంలో ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు దాని రూపం ఏరేగా ఉంటుంది. అయితే వెరసలం వెళ్ళినప్పుడు మాకు కొన్ని భోజన వాటిల్లో కొద్ది ఇంచుమించు 35-40 టేస్టులు పెడతారనమాట అండి. ఎవరికి ఏది కావలిస్తే అది మనమే పేరు పెట్టుకొని లైన్గా పెట్టేసి ఉండొస్తారనమాట. వడ్డింపుగా ఎవరు ఉండరు. అర్థమైందా? వడ్డింపుగా ఎవరు ఉండరు. పేరు తీసుకుని నీకు ఏ ఐటమ్స్ కావాలితే ఆ ఐటమ్స్ ఆ పేట్లో వేసుకుని చక్కగా నువ్వు తింటమే. మళ్ళీ వచ్చేసుకున్న ఎవడే వండు. పేట్లో వేసుకుని మిగిల్చేసిన ఎవడేమి అనడు. అయితే గమనించండి, వెళ్ళిన కొత్త రోజుల్లో దాని విలువ తెలియక ఒలివ పండు అన్న సంగతి, ఒలివకాయ అన్న సంగతి నాకు తెలియక తీసుకోవాలి. గడు సూత్రం. అయితే నా పక్కన కూర్చున్న ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఇది ఒలివ పండు అండి, చాలా విలువైంది. చెప్పండి, చాలా విలువైంది. ఇది ఖచ్చితంగా మనం తినాలి. ఇది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని ఆయన చెప్పాడు అన్నమాట అండి. దీనివల్ల రక్త ప్రోక్షణ బాగుంటుంది. చెప్పండి, దీనివలన రక్తపోక్షణ బాగుంటుంది, గుండెకి శక్తినిస్తుంది, మనసుకి ఆత్మబలం, శరీర బలాన్ని కూడా ఇస్తుంది. అంతే కాబట్టి ఈ పళ్ళు మనకు అన్ని చోట్ల దొరకవు, మన ప్రదేశంలో దొరకవు కనుక మానకుండా నీకున్న రోజులు కూడా తీసుకుని అని చెప్పేసి ఆ దైవజనుడు చెప్తుంది. గడు సూత్రం. అయితే సంతోషంతో తీసుకుని నోట్లో పెట్టుకున్న చేదుగా ఉంది. ఎలా ఉంది? చేదుగా ఉందన్నమాట అండి. ఆ ఒలివ పండు నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంది. ఆయన అన్నాడు చేదుగా ఉందని మానవద్దు అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. చేదుగా ఉందని మానవద్దని, దాని విలువ చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ ఉన్నంత రోజులు కూడాను అది తీసుకుంటాము జరిగింది. అయితే గమనించండి, దాని ఒక్క నూనె, చెప్పండి, ఒలివ పళ్ళులో తీసిన ఆ నూనె జాగ్రత్త వంటకు ఉపయోగిస్తారు. దేనికి? వంటకి. మనకు ఉన్నాయి చూడండి, కాటన్ నూనె ఉంది, ఏడ్సన ఉంది, సన్నపౌరు ఉంది, గాను నూనె ఉంది, ఇంకా రకరకాల నూనెలు, తవ్వు నూనె ఉంది. ఏ నూనె వాడాలో పోయినవే ఉండలేదు మనకి. అవునా కదా? ఏ నూనె వాడినా జబ్బు తప్పుతుంది. దడుసు. ఏ నూనె వాడినా ఏది వాడినా దాని జబ్బు జాతరండి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే నూనె అని అంటారు, ఒకరు ఏంటండి ఈ నూనె వాడమంటారు. ఎవరు వెన్ని చెప్పినా కానీ అన్నీ వాడుకోవడం దేంట్లో దేని ప్రయోజనం ఉందో మనకి అర్థము. అయితే ఇది వంటకు కూడా వాడతారన్నమాట అండి. జాతరని వంటకు వాడతారు, ఒంటికి వాడతారు. మాట్లాడాలి, మాట్లాడలేటి. వంటకు వాడతారు, ఒంటికి కూడా వాడతారు అన్నమాట అండి. జాగ్రత్త తెలుసండి, ఈ నూనె వంటకి వాడినప్పుడు మరి మనిషికి ఏ ప్రాబ్లమ్ కూడా లేకుండా, చెప్పాను కదా ఒకసారి, 100 సంవత్సరాల వయసు వచ్చిన మనిషి వెనకాల మనం అక్కడ మాట్లాడేంటండి. 20 సంవత్సరాలు వస్తే మనకు మనకు కూడా వస్తలేదు. ఇప్పుడు అక్కడ 100 సంవత్సరాలైన మనిషి కూడా జాతర ఆ మనిషి వెనకాల మనం నడవాలంటే అంత హుషారుగా ఉంటారు వాళ్ళు. గడు సూత్రం. జాగ్రత్త. ఇది ప్రతి నరాలకు కూడా చాలా సౌఖ్యాన్ని బలాన్ని కూడా ఇస్తుందన్నమాట అండి. తదుపరి జాగ్రత్త వేసండి, ఇది ఒంటికి వాడతారు, ముఖానికి రాసుకుంటారు, శరీరానికి వాడతారు. ఇది ముఖానికి శరీరానికి మెరుగు వస్తుంది అన్నమాట. ఇది వాడితే ఏమవుతుంది? మెరుగు వస్తుంది. తదుపరి చూస్తే దీని ఒక్క నూనె దేవుడు కూడా వాడుకున్నాడు. గడు సూత్రం. దీని ఒక్క నూనె ఎందుకు ఈ చెట్టుకి అంత తెలివి వచ్చిందంటే దీని ఒక్క నూనె దేవుడు కూడా వాడుకున్నాడు తన మందిరంలో. గడు సూత్రం. మందిరంలో వాడుకున్నది ఏ పాత్ర అయినా, మందిరంలో వాడుకున్నది ఏ వస్తువు అయినా, మందిరంలో వాడుకున్నది ఏ వ్యక్తి అయినా జాతేసండి వాటికి చాలా ఘనత ఉంటుంది. గడు సూత్రం. ఇప్పుడు ఈ నూనెని మనుషులు వాడుకుంటమే కాదు, ఆహారానికి వాడుకుంటమే కాదు, ఒంటికి వాడుకుంటమే కాదు, దేవుడు కూడా వాడుకున్నాడు ఈ నూనెని. దేవుడికి మహిమ కలుగాక. 2 సార్లు పైకి చెప్తాం, దేవుడికి మహిమ కలుగాక. చదవండి, నిర్గమాకాండము 27వ అధ్యాయము 20 చదువుకుందాం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు
ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. చాలండి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడైతే మనకి మరి కరెంటు బల్బులు వచ్చినవి, కాలాన్ని బట్టి దీపాలు కూడా మారుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ నిర్గమకాండం మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, నా మందిరంలో దీపం వెలిగిస్తానికి, చెప్పండి, నా మందిరంలో దీపం వెలిగిస్తానికి అచ్చము దంచి తీసిన ఒలివ నూనెను తీసుకుని రండి. జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలమైన మనము నూనెతో దీపాలు వెలిగిస్తాం, కిసనాలతో వెలిగిస్తాము. ఒకసారి గతంలో మనము పమ్మిదుల్లో పోసి నూనె పోసి కూడా దీపాలను వెలిగించాం. అయితే ఆ నూనెకి ఈ నూనెకి, ఈ దీపానికి ఉన్న తేడా ఏమిటంటే, జాగ్రత్త తెలుసండి, ఈ ఒలివ నూనె దేవుడి మందిరంలో దీపం వెలిగిస్తే జాగ్రత్త తెలుసండి, తెల్లవారు వెలిగిన కానీ ఈ యొక్క నూనెని దీపం కాంతి వస్తుంది, కానీ ఆ నూనె దీపం వెలిగించినప్పుడు అందులోంచి పొగ మాత్రం రాదు. దేవుడి స్తోత్రం. ఏమి రాదు? పొగ రాదు. జాగ్రత్త వేసండి, ఎత్తికెట్టే పొగ వచ్చింది అనుకోండి, అక్కడ మందిరం ఏమవుతుంది? పొగ పడుతుంది. ఈ ఒలివ నూనె చేస్తే మందిరంలో వెలిగిస్తున్నప్పుడు ఆ దీపం వెలుగుతుంది కనుక నూనె ద్వారాను, కానీ మసి మాత్రం పట్టదు, పొగ మాత్రము పట్టదు. దీంట్లో ఉన్న సౌందర్యం అంత గొప్పది. దేవుడి స్తోత్రం. అందుకే గమనించండి, ఇప్పుడు నూనెని ఎవరు వాడుకున్నారు? దేవుడు కూడా వాడుకున్నాడు. ఎందులోనూ అమ్మా, ఆయన మందిరములు. చెప్పాను కదా, ఈ రోజున ఒలివ చెట్టులోంచి వచ్చిన ఒలివ నూనె దేవుడు వాడుకుంటే అది దీపానికి పోడసపడింది కనుక ఈరోజు నీవు నేను అందరము కూడా మనం ఒక్కొక్కరం ఒక్కొక్క దీపమైన దేవుడికి మహిమ కలుగాక. రెండు చేతులు పైకెత్తండి, దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి, మన అందరము కూడా ఒక్కొక్క దీపమై ఉన్నాము. అలనాడు ఒలివ నూనె దీపం ఎలాగ వాడుకున్నాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు మందిరములో ఒక్కొక్క పనిముట్టుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క దీపముగా దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మెమ్ముకలుగాక. అంతు కాబట్టి ఈ రోజున ఈ దేవుడి పిల్లలైన మనము దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరములో. ఎక్కడా? అంటే దేవుని మందిరములో ఒలివ చెట్లను నాటుతారా? చెప్పాలి మీరు. దేవుని మందిరంలో ఒలివ చెట్లు నాటుతారా? నాటరు. కానీ అక్కడ గమనించండి, దేవుని మందిరములో ఉన్న ఆయన జీవితము, దాని ఒలివ చెట్టుకి ఎంత ఘనత ఉందో, ఎంత సౌందర్యం ఉందో, ఎంత విలువ ఉన్నదో దాన్ని పెట్టి దేవుడు నాకు దేవుడి మందిరములో అంత విలువిచ్చాడు. దేవుడి స్తోత్రం. దేవుడు నాకు నువ్వు ఎదిగే కొలిదే విలువెత్తాడు దేవుడు. మహిమ కలుగాక. నీ ఆత్మ చల్లరిపోతున్న కొలిదే, దేవుడు దూరం అవుతున్న కొలిదే నీ ఇలువలన్నీ పోగొట్టుకుంటావు. దేవుడి చిత్తలో నాటబడినప్పుడు, దేవుడి చిత్త నెరవేర్చే బిడ్డమైనప్పుడు, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డమైనప్పుడు దేవుడు నీకు ఒక్కొక్క ఘనతను దేవుడు పెంచుకుంటా వస్తాడు. దావీదుకి ఇచ్చినట్లుగా. దేవుడు మహిమ కలుగాక. అంత కాబట్టి ఈ రోజున అయితే మీరు గమనించండి, ఈ చెప్పాను కదా, ఒలివ చెట్టు చూడటానికి పెద్ద అందంగా ఏమీ కనపడదు, కానీ దాంట్లో ఉన్న లక్షణాలు విలువైనవి. ఈ రోజున ఆ ఒలివ చెట్టు విలువ తెలియని వారు చెట్టు ఇలా ఉందంటే తునేకరించి ముందుకు పోతారు. దేవుడి చిత్తం తెలియని వాడు ఒకవేళ నిన్ను కూడా తునేకరించవచ్చు, కానీ నీకున్న విలువ చాలా గొప్పది. దేవుడి స్తోత్రం. ఎక్కడా అమ్మ? ఎక్కడా? దేవుడి మందిరంలో ఎదుగుతున్న నీకున్న విలువ చాలా గొప్పది కనుక ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఆ భక్తుడు తన జీవితాన్ని ఒక ఒలివ చెట్టుతో పోల్చుకుని చక్కగా మాట్లాడుతుంటే దీపము ఇక ఒలివ నుండి అర్థం నుండి రాత్రి సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు అంటే జాగ్రత్త. ఆ మందిరంలో ఏం ఆవరించకూడదు? చీకటి అనేది
ఉండకూడదు. మందిరంలో చీకటి వల్ల ఉండకూడదు. నీ హృదయమైన జీవితంలో కూడా చీకటి ఆవరించకూడదు. దేవుడి స్తోత్రం. ఎవడు ఆవరించకూడదు. అందుకే నీలో ఉన్న వెలుగును చీకటి అవ్వకుండా చూసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఒలివ నూనె దేవునికి ప్రయోజనంగా ఉంది. ఈ ఒలివ చెట్టు మానవులకి కూడా ప్రయోజనంగా ఉందని న్యాయాధిపతుల గ్రంథంలో మనకి కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయములో 9వ వచనం చదువుకుందాము. మమ్మును ఏలుమని మమ్మల్ని ఆలమని ఒలీవ చెట్టును అడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని. చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవుడికి మహిమ కలుగాక. ఇందాకెందుకు చెప్పలేదు? రెండో తరం ఏమన్నాను? మొదటిసారి చెప్పలేని వారు చెప్పనను అంటే చెప్పేటప్పుడు అందరు కూడా ఒకేసారి చెప్పాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఇప్పుడు కొన్ని సెట్లు వెళ్ళి ఒలివ చెట్టు దగ్గర కానీ ఒలివ చెట్ట నీకు చాలా విలువ ఉంది, చాలా నీకు ఘనత ఉంది, నీకు చాలా పేరు ఉంది అంత కాబట్టి నిన్ను మేమేం చేస్తున్నామంటే దేవుడి నుంచి దూరం చేసి. మీకు అర్థమైందా? హలో, దేవుడి నుంచి కొన్ని చెట్లు బయలుదేరి ఎక్కడికి మా నువ్వు ఆ తానంలో ఉంటే కుదరదు బయటికి. మీకు అర్థమైందా? ఆ తానంలో ఉంటే కుదరదు బయటకు వచ్చామని చెప్పేసి కొన్ని సెట్లు వెళ్ళి ఒలివ చెట్ట నీ చాలా పేరు కలిగి ఉన్నావు, సౌందర్యం కలిగి ఉన్నావు, నీ ఇల్లు గొప్పది కనుక నిన్ను మా మీద రాజుగా ఉండటానికి ఎన్నుకుంటానికి వచ్చామన్ను. ఏమండి అంటే ఆ చెట్టు అంటుంది నేను నా తైలము, చెప్పండి, నా తైలం ఇవ్వక ఏండి మీ మీద రాజునై ఉండటానికి వస్తానా? తదుపరి వస్తే దేవునికిని చెప్పాలి, దేవునికిని మానవులకిని ప్రయోజనకరమైన నా జీవితం అంది. దేవుడి స్తోత్రం. చెప్పాలి మీరు ఇలాగా, దేవునికిని మానవులకిని ప్రయోజనకరమైన చెట్టు ఉంది. దేవుడికి మహిమ కలుగాక. ఇవాళ నువ్వు దేవుడి పిల్లవయ్యేవంటే, దేవుడి బిడ్డవయ్యేవంటే ఇటు దేవుడికి ప్రయోజనమైన బిడ్డవే, సమాజానికి కూడా ప్రయోజనమైన బిడ్డవే నువ్వు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? జాతీయండి అజ్ఞానంగా బ్రతికినంతకాలం బ్రతికావు. నువ్వు దేవుడి బిడ్డవయ్యాక జాతీయండి అందరి కష్టాలు నువ్వు గ్రహించుకొని అందరి కొరకు మొరపెట్టే అనుభవం దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఈరోజు నీవు దేవుడికి ప్రయోజనకరమైన బిడ్డ వల్ల ఉండాలి, సంఘానికి ప్రయోజనమైన బిడ్డ వల్ల ఉండాలి, మనుషులకు కూడా నువ్వు ప్రయోజనమైన బిడ్డ వల్ల, స్వార్థం లేని బిడ్డ వల్ల ఉండాలి. దేవుడి స్తోత్రం. అయితే ఈ చెట్టు చెప్తుంది కదా, అక్కడ 3 చెట్లు కనపడతాయి. ఒకటి ఒలివ చెట్టు, రెండోది దాచ చెట్టు, మూడోది అంజరపు చెట్టు. జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు దేవుడి పిల్లలైన మనము అక్కడ అంజరపు చెట్టు చెప్పింది కానీ తన ఘనత కొంతకాలం నిలబెట్టుకుని ఆ ఘనత మళ్ళీ పోగొట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది. దేవుడికి మహిమ కలుగాక. ఇచ్చినది ఏ ఘనత అయినా సరే నువ్వు నిలబెట్టుకునే బిడ్డ వల్ల ఉండాలి. జాగ్రత్త. డబ్బులు పోతే నువ్వు సంపాదించుకొచ్చేమో, జతండి ఆస్తి పోతే నువ్వు సంపాదించుకొచ్చేమో, ఆరోగ్యం పోతే నువ్వు సంపాదించుకొచ్చేమో, దేవుడి సమయం పోయినా, దేవుడి తలంతి పోయినా అది మళ్ళీ తిరిగి నీకు వస్తాము కష్టము. దేవుడు మేము కలుగాక. అందుకు కాబట్టి ఈరోజు నీవు నేను కూడాను ఒకవేళ లోకమును తురేకరించిన కానీ భక్తులైన దేవదర్శకున్నారు లోకముని లోకుగా చూస్తున్నా నువ్వేమి భయపడవద్దు, గనుడిగా చూసే దేవుడు నిన్ను ఉన్నాడని. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం కూడాను ఇప్పుడు కొన్ని సెట్లు వెళ్ళని ఆ స్థానాన్ని ఆ ఇలువను తప్పిస్తానికి చెట్టు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను దేవుడు నాటుకున్న మొక్కను. దేవుడి స్తోత్రం. అమ్మ చూడండి, నేను దేవుడు నాటుకున్న మొక్కను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. చెప్పండి, దేవుడు నన్ను
ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరు ఎన్నుకున్నారు? మానవులు ఎన్నుకోలేదు. దేవుడి స్తోత్రం. నిన్ను ఎన్నుకునేవాడు, నిన్ను నాటినవాడు మానవుడు కాదు. మానవుడైతే చేతండి సందర్భాలను బట్టి మారిపోతాయి. కానీ ఇక్కడ నిన్ను నన్ను వెన్నుకున్నది, అందరిని వెన్నుకున్న దేవుడు, సర్వాధికారైన దేవుడు. దేవుడి స్తోత్రం. ఈ ఒలివ చెట్టు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను దేవుడు నాటుకున్నాడు. అంతే కాబట్టి నేను దేవుడు మందిరానికి, దేవుడి మందిలో వెలిగిస్తానికి నేను ఒక దీపమై ఉన్నాను. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. గతంలో ఒకసారి మీకు చెప్పాను, జ్ఞాపకం లేదు. ఒక దైవజనుడు మందిరము కట్టి, చెప్పండి, మందిరము కట్టి ఆ మందిరములో ప్రేమ చెప్పారా నైట్ అండి మరి ప్యాన్లు కట్టవే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ వేశారు. కానీ లైట్ పెట్టలేదట. ఏం పెట్టలేదు? లైట్ వేయలేదట. జాతీయ వ్యవసాయాన్ని కొందరు పాస్టర్ గారు డబ్బులు లేక లైట్లు వేయించలేదా ఏంటి, లేకపోతే మేము వేయిస్తామందరట. దీనికి ఒక చరిత్ర ఉంది, కంగారు పడకండి అందరు. దేవుడి స్తోత్రం. దీనికి ఒక చరిత్ర ఉంది, కంగారు పడకండి అని చెప్పేసి నైట్ కూట పెట్టినప్పుడు ఏం చేస్తుంటే, నైట్ కూటలు ఉంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు దీపం అక్కడ దీపం పట్టుకుంటారు అన్నారు. దేవుడు మహిమకులుగాక. మీకు అర్థమైందా? మందిరానికి వచ్చేటప్పుడు ఎవరు దీపం వాళ్ళు పట్టుకుంటారు అన్నాడట. అర్థమైందండి? ఇదేంటి ఈయన ఇలాగంటున్నాడు, ఎవరు దీపాలు పట్టినప్పుడు ఈ గొడవ అంతా ఎందుకు, కరెంట్ ఏం చేయాలి, లైట్లు ఏం చేస్తే వెళ్ళిపోను కదా ఈ పాస్టర్ గారు. ఈ మధ్యలో పాస్టర్ గారికి మైండ్ అయినా చేంజ్ అవుతుందా ఏంటి అనుకున్నారట. దేవుడు స్తోత్రం. సరే, అందరూ లాగా ఉంటారు. ఒక్కొక్కరు అడిగి అర్థం తెలుసుకుంటేనే మనసు కుదరదు. అర్థమైందా? జాతరండి. ఈ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం వెలిగించి వస్తే అండి మందులో ఉన్న దీపాలన్నింటికంటే ఎక్కువ కాంతి ఉందంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు రాలేదు వాళ్ళు దీపంకి ఎవరు తెస్తారు? రాలేని కాడ అండి ఎవరి చోట ఆడుకుంటుంది కదా. ఇప్పుడు మీరు వచ్చారు, మొదటి వచ్చి మీ చోటు ఆవిడ మీరు చూసుకున్నారు, రండి ఎవరి చోటు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు గమనిస్తారండి అండి ఎవరు రాలేని కాడ అక్కడ ఏం కనపడుతుంది? చెప్పండి, చీకటి కనపడుతుంది. అర్థం ఏంటి తెలుసా? ఆయాల దీపము దేవుళ్ళు వెలగలేదు. దేవుడి స్తోత్రం. ఆయాల దీపము దేవుళ్ళు వెలగలేదు. ఈ రోజు జాగ్రత్త మీకు అనిస్తుంది. నీవు రాను రోజు నీ దీపము చీకటైపోతుంది, నీ దీపం ఆరిపోతుంది, దేవుడు నీకు దూరము, దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతున్నప్పుడు అర్థం అదన్నమాట అండి. దేవుడు అన్నాడు ఈ దీపము నిత్యము వెలిగించాలి. ఎలా వెలిగించాలి? ఎంతకీ మందిరం విలువ, దేవుని విలువ, వాక్యం విలువ బైబిల్ గ్రంథంలో ఎక్కువ చూస్తే దావీదు గారికి బాగా తెలుసు. దేవుడి స్తోత్రం. ఆయన ఏంటి ఇచ్చిన రాజ్య పరిపాలన కంటే, అంతఃపురాల కంటే, లక్షలాది ప్రజలు అన్నీ దేవుడిచ్చాడు. అన్నిటికంటే ఒక విలువ దేవుడిచ్చాడు. దేనికి ఇచ్చాడు తెలుసైనా? దేవుని మందిరానికి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. దేనికి ఇచ్చాడు? దేవుడు మందిరానికి, దేవుడు సన్నిధికి ఇచ్చాడు. అంతకే గాను దేవుడు అతన్ని అంతగా విచ్చిస్తానికి కారణము దేవుడు మెముకలుగాక. జాతరండి చెప్పాడు కదా. ఇప్పుడు మందిరంలో దేవుడిని ఒలివ చెట్టు నాటరు, కానీ నాటితే ఎక్కడ నాటుతారు? బయట. కానీ జాతరండి ఈ స్థితిలోని తీసుకొస్తానికి కారణము నాకు దేవుడి మందిరమే అన్నాడు ఆయన. కారణం చెప్పండి. కారణము దేవుడు మందిరాన్ని నేను ఎంత ప్రేమించును, దేవుడు నన్ను అంత ప్రేమించాడు. దేవుడు మెముకలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము కూడా ఒక్కొక్కలము ఒక్కొక్క దీపమైన గనుక ఈ రోజున జాగ్రత్త వహించండి. నిత్యము దేవుడి పిలుచుకునే వరకు నువ్వు వెలిగించబడే దీపం వల్లే ఉండాలి. ఆ వాక్యమే ఉండాలి నీ జీవితంలో, వాక్యమే నీలో వెలుగుతూ ఉండాలి. చదవండి, కీర్తన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. 119వ అధ్యాయము 119వ అధ్యాయము 105వ వచనం చదువుకుందాము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుడి స్తోత్రం. ఏది వాక్యం అందరు చదువుతాం. ఇలాగనే ఇప్పుడు అందరు కూడా వాక్యం అందరు చదువుతాం, వాక్యం అందరూ వింటాం. కానీ వాక్యములో ఉన్న సారాంశం ఏంటో గ్రహించగలిగిన వాడు ఆయన. దేవుడు మెముకలుగాక.
ఆయన వాక్యం గురించి చెప్తున్నాడు. వాక్యం చదువుతుంటే జ్ఞానం అబ్బుతుంది, వాక్యం చదువుతుంటే ఆరోగ్యం వస్తుంది, వాక్యం నేను చదువుతుంటే నా బాధల్లో అది నెమ్మదిస్తుంది, నాకు అంధకారం కమ్ముకున్నప్పుడు నా జీవితానికి వెలుగునెత్తుందని అన్నిటికీ వాక్యాన్ని తీసిపడైన దేవుడి స్తోత్రం. మన బైబిల్ ఉంటుంది, ఇలా పట్టి చూస్తామంటే హాస్పిటల్ కాడికి వెళ్ళాక ఆయన కార్డు ఇస్తే ఎలా చూస్తాము, కార్డు కదా ఇప్పుడు పుస్తకం కూడా చేతిలో పెట్టేస్తున్నాడు ఆయన. ఇంత తెరలు రావాలి పుస్తకం పూర్తి దాకా నువ్వు అవును కదా. దేవుడి మహిమ కలుగాక. జాతరండి, వాక్యం నీ దగ్గర ఉన్న వాక్యం వినటానికి వచ్చిన దాంట్లో ఉన్న శక్తి ఏంటో, దాంట్లో ఉన్న ప్రభావం ఏంటో, దాంట్లో ఉన్న విలువేంటో వర్ణించగలిగిన శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంతే వాక్యానికి దేవుడి మందిరానికి అంత విలువిచ్చాడు ఆయన. దేవుడి మెమికలుగాక. అంతు కాబట్టి ఈరోజున దేవుడి పిల్లవైన మనము ఈ ఒక ఒలీవ చెట్టుకి చాలా సౌందర్యమైన గల బతుకునిచ్చాడు దేవుడు. హోషేయ గ్రంథంలో మనకు కనపడుతుంది. పిల్లలు చదవండి, మీరు సండే స్కూల్ పిల్లలు మగపిల్లలు చదవండి, అలాగే ఉంటున్నారు కొద్దిసేపు గుమ్మడికెళ్ళాక. చిన్నపిల్లలు వీళ్ళు చదవండి, వీళ్ళు ఎవరికి వస్తారు చదవుతారుగా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనాలు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోలేమో. చదువు. చెట్టునకు మంచున్నట్లు, చెట్టుగా మంచు ఉన్నట్లు వారి తప్పు చదివేస్తున్నా నాయనా, తప్పు చదివేస్తున్నా. నేను అతని గుందును. నేను స్కూల్కి వెళ్ళకపోయినా, అర్థమైందా, ఏ కాలేజీలో చదవకపోయినా బైబిల్ కాడు తప్పు మాత్రం నాకు ఖచ్చితంగా దొరికేద్ది. తామర పుష్పము, చదవరా బాబు. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తాను నున్నట్లు వారి తమ ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. మళ్ళీ ఎప్పుడైనా చదవమంటే అడుగు. దేవునికి మహిమ కలుగా. చదువుతుల్లో కూడా ఒకళ్ళు రాత్రి రాసినప్పుడు రైటింగ్ బాగుంటుంది, అర్థమైందా. ఒకళ్ళు రాత్రి రాసినప్పుడు చదివేటప్పుడు కూడా చక్కగా చదివే వినేవాడికి ఏమవ్వాలి, అది అర్థం అవ్వాలి, వినేవాడికి అర్థం అవ్వాలి. దేవుడి మహిమకలుగాక. చెట్టుగా మంచు తోడైనట్లు నేను అతనికి తోడేండుతాను. తావర పుష్పం అభివృద్ధికి వచ్చినట్లు అతడు అభివృద్ధికి వస్తున్నాను. లేబనోను పర్వతమునంత సౌందర్యము, ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యము నేను అతనికి ఇచ్చేదును. దేవుడికి మహిమ కలుగాక. ఈ చెట్టు ఎలాంటిదంట? సౌందర్యం. చెప్పండి, ఈ చెట్టు ఎలాంటిది? సౌందర్యం కలిగిన చెట్టు అంట. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము మరి సౌందర్యము దావీదు గారికైనా కూడు ఉన్న మనందరికీ కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సౌందర్యం ఇవ్వగలిగిన వాడు ఆయన. అంతే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ సౌందర్యం కోరేవాడు దేవుడని. నీ సౌందర్యం కోరేవాడు. ఈ రోజున దేవుడిచ్చిన సౌందర్యము చాలా విలువైనది, దేవుడిచ్చిన ధన్యత చాలా విలువైనది. కనుక ఈరోజు చూడండి, ఒలీవ నూనె 1 లీటర్ను కొనాలంటే మంచినూనె డబ్బాకి ఎట్టిన డబ్బులు ఎట్టాలి దానికి. 1 లీటర్ ఒలీవ నూనె ఎంత ఉంటుంది తెలుసా అండి? ఇప్పుడు 2500. అబ్బాయి అంటే అబ్బా, లీటర్ ఒలీవ నూనె. దేవుడికి మహిమ కలుగాక. చెప్పాను కదా, చెట్టు చూడటానికి ఎలా ఉండదు, చూసేవారికి ఆత్మీయంగా ఎదిగే వాడికి పై ఆకర్షణ ఏం అవసరం లేదు. దడు సూత్రం పై అలంకరణ ఏం అవసరం లేదండి. ఆత్మీయంగా వెదిగిన వాడికి అంతరంగంలోంచి అలంకరము అభివృద్ధి తీసుకొస్తుంది.
దీపం వల్లే ప్రకాశిస్తుంది, సౌందర్యం దాన్ని ఎవడు ఆపలేడు. దడసూత్రం. అందుకే ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను ఇప్పుడు నీ సౌందర్యం కోరేవాడు ఆయన. చెప్తున్నాను కదా, చూడటానికి ఒలివ చెట్టు అంత ఆకర్షణగా కనపడకపోయినా కానీ దాంట్లో ఉన్న ప్రభావం విలువైనది, దాని స్థానం విలువైనది, దాని కాయలు విలువైనవి, దాని నూనె విలువైనది, దాని సౌందర్యము విలువైనది. నీలో ఉన్న ప్రతిది కూడా విలువైనదే. బైబిల్లో ఉన్నది ప్రతిది విలువైనదే. నువ్వు పాడితే కనుక ఆత్మీయంగాను నువ్వు పాడించే ప్రతిది కూడా విలువైనదే. దడుసూత్రం. దాన్ని చెప్పాలంటే దేవదాసి గారు ఉన్నారు, ఈ మానవ పాపి ఎంత ధన్యుడు. ఏ పాపి? ఈ మానవ పాపి దేవుని బట్టి యేసుని బట్టి ఎంత ధన్యుడు అన్నారు. దడుసూత్రం. అందుకే కాబట్టి ఈ రోజున జాతీయ ఈ ఒలివ చెట్టు సౌందర్యం కలిగినది. ఏంది? సౌందర్యం కలిగింది. అయితే నూనె రావాలంటే దాని అంతటి దాన్ని వచ్చేద్దా? చెప్పాలి. నూనె రావాలంటే జాగ్రత్త ప్రియమైన దేవులలో ఆ పన్ను తీసుకుని గానుగులో వేసి, ఎక్కడ? గానుగులో వేసి తీయాలి దాని నూనె. దేవుడు మెమ్మికలుగాక. గానుగులో వేసినప్పుడు అది ఎంత నలిగిపోతుందో కదా. జాతసండి అది నలిగిపోతున్నప్పుడు కాయ నలిగిపోతున్నప్పుడు పండు జాతసండి బాధపడదు. కానీ జాతసండి ఈ నలుగుట్టు వల్ల నాకు ప్రయోజనం ఉంది అనండి. మీరు అనాలి, ఈ నలుగుట్టు వల్ల చెప్పాలి. మీరందరూ నలుగుట్టు వల్ల ప్రయోజనం ఉంది. చిన్నపిల్లలకి నలుగెట్టేవారు పెడుతున్నారా లేదా? సీరియస్గా చెప్పారు, తెల్లగా కొత్తగా పెడతారండి. ఏంటి అమ్మ పెడుతున్నారా నలుగుడు? దేవుడు స్తోత్రం. ఎందుకు పెడుతున్నారమ్మా? అమ్మా జాతరండి నలుగెట్టే బిడ్డ శుభ్రని నలుగెడతారన్నమాటండి. బిడ్డ కలకలాడుతూ ఉండాలని, తెల్లగా ఉండాలని, సౌందర్యం కలిగి ఉండాలి. అయితే రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను గమనించండి. ఇప్పుడు ఈ యొక్క పళ్ళును గానుగులు వేసినప్పుడు, చెప్పండి, గానుగులు వేసినప్పుడు నలిగిపోతుంటుంది. నలిగిపోతున్నప్పుడు ఈ కాయను కూడా తట్టండి. ఈ నలుగుట్టు వల్ల నాకు ప్రయోజనం ఉంది. ఈ నలుగుట్టు వల్ల నాకు ప్రయోజనం ఉంది. ఈ నలిగాక నేను ఒక నూనెగా మారినప్పుడు ఒంట్లోకి వెళ్తాను అనండి. ఎవరు మట్లోకి అంటున్నారు? ఒంట్లోకి వెళ్తాను, ఒంటిలోనికి వెళ్తాను, మందిరంలోనికి వెళ్తాను. అంటే ఒంటికి శక్తిని ఎత్తాను, మందిరానికి వెలుగునిస్తాను. దేవుడు స్తోత్రం. ఈ దీని చెట్టుకి ఎన్ని సౌందర్యాలు చూడండి. ఈ రోజున దేవుడు మందిరంలోకి వచ్చిన నిన్ను నీ సౌందర్యం కోరి ఆ స్థానం నిలబెట్టగలిగిన వాడు ఆయన. చదవండి, కీర్తన గ్రంథంలో ఉంటుంది ఈ సౌందర్యం గురించి. వర్ణ గారు చదువుతారు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 11 నుంచి చదవండి. ఈ రాజు, ఈ ప్రభువు, అతడు రాజు అన్నమాట ఘనంగా రావాలి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరువాడు, అతనికి నమస్కరించుము. దేవునికి మహిమ కలుగాక. సరిగ్గా రోజు బైబిల్ చదువుతున్నారా? రోజు బైబిల్ చదివితే అలా రాదు చదువు. దేవుడి స్తోత్రం. రోజు బైబిల్ ఖచ్చితంగా టక్కగా రోజు కొంతసేపు కేటాయించి బైబిల్ చదివేవాడికి దాన్ని చదివే విధానం కూడా మనకి అర్థమవుతుంది. దేవుడు మేము కలుగాక. అంతే కాబట్టి ఈ రాజు, చెప్పండి, ఈ రాజు నీ సౌందర్యం కోరేవాడు. ఆయనకి ఏం చేయాలి? నమస్కారం. మన మందిరానికి వస్తున్నాం కదా, నమస్కరించే విధానం కూడా మనకి, చెప్పండి, నమస్కరించే విధానం కూడా మనకి తెలియాలి. దేవుడు మేము కలుగాక. చెప్పండి, నమస్కరించే విలువ కూడా మనకి తెలియదు. ఎందుకంటే జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలమైన మనము ఈ దావీదు గారికి దేవుడికి ఎలా నమస్కారం చేయాలో కూడా తెలుసు. మీకు అర్థమైందా? దేవుడి మందిరానికి వచ్చి ఎలా నమస్కారం చేయాలో కూడా
ఆయన తెలుసు. ఎలా సాగిలపడాలో కూడా ఆయనకి తెలుసు. ఈరోజు దేవుడి మందరికి వచ్చిన మనము ఆయన రాజులకి ప్రభులకు ప్రభు కనుక ఆయన ఎదుట వచ్చినప్పుడు విధేయత కలిగి వినయము కలిగి సాష్టంగా నమస్కారం పడి భూమి మీద ఆరాధించిన వాళ్ళు ఉన్నారు ఏంటి. 2 చేతులు జోడించి నమస్కరించిన వాళ్ళు ఉన్నారు. చేతులు పైకెత్తి దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా ఆరాధించినా వాళ్ళ ఆరాధన దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడి స్తోత్రం. వాళ్ళ ఆరాధన అనుకుంటా. చూడండి, మోకరించినప్పుడు ఏం కోపించుకున్నట్టు మాట చెప్తాను. నేను కోపించుకుని అన్న వాళ్ళు చెప్పాలి. నువ్వు పొరగెత్తలేదు అని దేవుడికి మహిమ కలుగాక. ప్రియమైన చెప్పిన జాతరండి, మనం వచ్చి రాగానే 2 మోకాళ్ళు వని ఇచ్చాడు కదా, కాళ్ళు 2 చేతులు ఇచ్చాడు కదా, 2 మోకాలు భూమి మీద వాణి 2 చేతులు జోడించి జాగ్రత్త వేసండి. లేకపోతే తల భూమికి వాళ్ళకి మనం చేసుకొని తల ఉంచి దేవునికి ఈ దినదినము కాపాడుతున్న దేవునికి కొంతసేపు స్తుతించుకొని ఏమండి అప్పుడు మందిరంలో మనం స్థిరపడి కూర్చోవాలి. గడసోత్తరం జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకంటే దినదినము కాపాడి మనం ఆదరించుకొస్తున్న వాడు ఆయన కనుక రండి, ఆయన దగ్గర మనం సాగిలపడదామని రాజుగారు మంత్రులను సైనికులు అందరినీ కలిసి రండి మనం దేవుడి దగ్గర సాగిలపడదామని ఆయన చెప్తున్న మాట. కీర్తన గ్రంథం. ఈ పిల్లలు ఇంకోవాలి చదవండి. నెక్స్ట్ ఈ బాబు పేరు ఏం పేరు? ఆ బాబుకి ఇవ్వండి. కీర్తన గ్రంథం 97 కదా, 95 త్వరగా చదవాలి. 95 రండి నమస్కరించుము, నమస్కారం చేసి సాగిలపడుము, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుచు. సరే, అందరికి అర్థమైపోయింది. దేవుడి మహిమ కలిగాక జాతి వేసండి. చదివేటప్పుడు దేనిగా మాట విడిపోవాలి. జాతి వేసండి. రండి మనం సృష్టించిన దేవునికి సాగిలిపడి నమస్కరిద్దాం. దేవుడు స్తోత్రం. జేమి చీరును తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంతా లాపనా. హల్లెలూయా స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంతా లాపనా. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. యజమానుడా దయాళుడా, నా యజమానుడా దయాళుడా, సాగిలపడుదునయ్యా నేను సాగిలపడుదునయ్యా. స్తుతి స్తోత్రారాధనా నా బ్రతుకంతా లాపనా. హల్లెలూయా స్తుతి స్తోత్రారాధనా నా బ్రతుకంతా లాపనా.
రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మహారాజు దావీదు గారు రాజు సింహాసనం ఎక్కిన దావీదు గారు, రండి ఏం చేద్దాము? ఎవరికి? మనల్ని సృష్టించిన, చెప్పాలి, మనల్ని పుట్టించి మనల్ని కాపాడి పోషిస్తున్న దేవుడి దగ్గర సాగిలి పడదాము రండి. దేవుడు మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఈ వాక్యం వింటున్న మనము కూడాను ఇప్పుడు మన సౌదార్యం కోరేవాడు ఆయన, మన సౌదార్యం కోరేవాడు ఆయన. జంతండి చెప్పాను కదా, ఈ ఒలివ చెట్టు చూడటానికి, ఒకవేళ మీరు ఒలివ చెట్టు ఎంతవరకు చూడలేని వాళ్ళు ఉంటే నా బైబిల్ పేపర్లో ఉంటుంది. బైబిల్లో కూడా కొన్ని యెరూషలేములో కొన్ని ప్రింట్ చేస్తారు పేపర్లు, అది చూపెడతాను. చూడటానికి మీ చెట్టు ఆకర్షణకి ఏమీ కనపడదు, కానీ దాని ప్రభావము దాని విలువ ఇంత అంతా కాదు. చెప్పాను కదా, 1 లీటర్ నూనె ఎంత? మన తొంగలో షాప్లోకి వెళ్ళి ఒలివ నూనె చేసాలని అప్పుడు అడిగాను అనమాట అండి, లీటర్ ఎంత పడుతుందంటే 2500 అండి అన్నాడు. ఎంత? 2500 చెప్పాడు. అంటే అందులో ఒరిజినల్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి. నీకు ఒరిజినల్ కావలితే 2500 అన్నాడు. దేవుడి స్తోత్రం. 2500 పెడితే 15 కేజీలు డబ్బా వస్తుంది మీ ఇంట్లోకి. ఒలివ నూనె కాదు, ఒలివ నూనె కాదు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త విషయండి, దాని విలువ ఎంత ఉందో దాని ప్రభావం కూడా, దాని ఉపకారం కూడా అంత ఉందన్నమాట అండి. దేవుడికి మహిమ కలిగాక. కాబట్టి ఈ రోజున తన జీవితాన్ని ఎంత ఘనముగా దేవుడించాడు చెప్పి మందిరాన్ని చూపెడుతున్నాడు. ఈయన దేని చూపెడుతున్నాడు? మందిరాన్ని చూపెడుతున్నాడు. నేనైతే దేవుని మందిరములో, చెప్పాలి, ఆ స్థాయి ఇల్లు ఎందుకు వచ్చింది ఆయనకి? మందిరాన్ని బట్టి వచ్చింది. చెప్పండి, ఎందుకు వచ్చింది ఆయనకి? మందిరాన్ని బట్టి వచ్చింది, మందిరాన్ని ప్రేమతాన్ని బట్టి వచ్చింది, మందిరాన్ని ఆడతాన్ని బట్టి వచ్చింది, మందిరానికి ఎత్తున విలువని బట్టి వచ్చింది. దేవుడి స్తోత్రం. మందిర విలువ తెలియకపోతే నీ బతుకు విలువే తెలియదు అన్నారు భక్తుడు. దేవుడి స్తోత్రం. మందిరిలో తెలియకపోతే నీ బతుకు విలువే తెలియదు అన్నారు. ఎంతగా చిట్ట చివరికి పరలోక మందిరం చేరాలి మనం. ఎక్కడికి? పరలోక దేవాలయం చేరాలి కనుక జాతరశండి మందిర విలువ నీకు తెలిస్తే కనుక బ్రతుకు దినములన్నీ కూడా కృపాశ్రమలతో నడిచే భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. అయితే గమనించండి, ఎదుగుతున్న మనకి ఇప్పుడు జాతర ఎదుగుతున్న మన దగ్గరికి ఏమండి, ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలకి నీ మనసులో ఉండొచ్చున్న ఆత్మీయంగా ఎదుగుతున్నాని ఆత్మీయ జీవితం పోగొట్టే కొన్ని లక్షణాలు ఈ లోకంలో నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అప్పుడు నిలబెట్టుకోవాలి నీ ఇలువేంటో. దేవుడు స్తోత్రం. ఆ ఇలువని తెలియకుండా పడిపోయావా ఇంకా జీవితము అయిపోతుంది. అంతే న్యాయాధిపతులు చెప్పింది కదా ఆ చెట్టు, నేను దేవునికిని మానవులకును అండి ప్రయోజనకరమైన చెట్టును. దేవుడి స్తోత్రం. భలే అవకాశం వచ్చిందని వెళ్ళిపోయింది అనుకో, ఎవరు? అక్కడితో అయిపోయింది. ఏంటి? దాని జీవితం అయిపోయింది. దేవుడి స్తోత్రం. ఎదుగడు గమనించండి ప్రియమైన చెప్పారో, దానికి ఉన్న విలువేంటో, చెట్టుకున్న విలువేంటో, పళ్ళుకున్న విలువేంటో, నూనెకున్న విలువేంటో, మందిరానికి ఉన్న విలువేంటో అన్ని దానికి తెలుసు కనుక నేను దేవుడికి ఉపకారపడుతున్నాను, మానవులకి ఉపయోగపడుతున్నాను. నిజమే, నువ్వు ఆత్మీయంగా ఎదిగిన బిడ్డవు, దేవునికి ఉపకారపడతావు, సంఘానికి ఉపయోగపడతావు, పరిసరానికి ఉపయోగపడతావు, ఇంకా ఆపత్తులు నవ్వులకు కూడా నువ్వు ఉపయోగకరంగా కాపాడుతావు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు? మందిరం యొక్క తర్వాత చూస్తే రాజులను అభిషేకిస్తానికి వాడారు. దేవుడి స్తోత్రం. ఎవరిని? ఎన్ని ధన్యతలు ఉందో చూడండి చెట్టుకి. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఆయనైతే నేను దేవుడి మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వెలువనని తాను చక్కగా ఒక చెట్టుని పోలిసి మాట్లాడుతాడు. అయితే దావీదు గారికి వచ్చిందో తన పాపం. దేవుడి స్తోత్రం. దావీదు గారు ఒక ఆత్మ జీవితంలో
దెబ్బతిన్నాడు. దెబ్బతిన్నాడు కానీ గ్రహించుకున్నాడు. చెప్పండి, మాట్లాడాలి. దెబ్బతిన్నాడు కానీ, తప్పిపోయాడు కానీ గ్రహించుకున్నాడు. గ్రహించుకున్నవాడు ఏమండి మళ్ళీ తిరిగి తన స్థానంలో నిలబడిపోతాడు. దేవుని స్తోత్రం. గ్రహింపలేకపోతే మళ్ళీ ఆ స్థానాన్ని కోలుకోలేడు. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనము పడిపోయినప్పుడు అతని జీవితము 51 అధ్యాయంలో దేవుడి మందిరానికి వెళ్ళి కన్నీళ్ళు కార్చి అడిగాడు అన్నమాట. దేవా, నాలో నువ్వు ఇచ్చిన ఫలాలన్నీ పోగొట్టుకున్నాను. నాలో నువ్వు ఇచ్చిన ఫలాలన్నీ పోగొట్టుకుని నాలో మిగిలింది ఇప్పుడు వేదన దుఃఖం తప్ప ఏమి ప్రయోజనము లేదని కీర్తన గ్రంథం 51 అధ్యాయంలో 4వ వచనం కాంచి చూస్తే దావీదు గారు గ్రహించుకుని తన జీవితాన్ని నిలబెట్టుకుంటానికి దేవుడి సన్నిధుల్లో మళ్ళీ ప్రత్యస్తపడి పెడితే దేవుడు మళ్ళీ ఆ ధన్యతని ఇచ్చేస్తాడు. తెలియక్రైస్తవులు 76వ పాటలో ఒక పాటలు చరణం పడితే దానికి మనకు అర్థం ఉంటుంది అన్నమాట అండి. దీవరజా పుత్రులామై తేజరిల్లుదము, దేవరజా పుత్రులామై తేజరిల్లుదము, దేవపుత్ర స్వతంత్రముతో దేవుని సేరుదాము, దేవుని సేరు, దేవుని సేరు, దేవరాజా పుత్రులామై తేజరిల్లుదము, హృదయ వంచాలన్నీ ప్రభుని ఎదుట పారవేదము, ముదముతో ఆ ప్రభుని చూసి ముద్దు పెట్టుకుందాము, ముద్దు పెట్టుకుందాము, దేవరాజా తేజరిల్లుదము, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము, కన్నీళ్ళతో కరిగించుకుందాము, అన్ని పాపములను విడిసి ఆత్మను పొందుదాము, ఆత్మను పొందు, ఆత్మను పొందు, దేవరాజా పుత్రులామై దేవునికి మహిమ కలుగాక. చేసిన పాపాలను విడిచిపెట్టి కన్నీళ్ళతో, చెప్పండి, దావీదు కన్నీళ్ళు విడిచి ఏడ్చాడు పాపంలో పడిపోయినప్పుడు. జాగ్రత్త, గొర్రె బురదలో పడిపోయినప్పుడు సంతోషించదట. గొర్రె బురదలో పడిపోయినప్పుడు కాపరం కేగెత్తుందంట. దేవుడి స్తోత్రం. లేకపోతే దేవునికి మరిపెడుతుందంట, నేను పడిపోయాను నన్ను లేవనెత్తండి అని. దేవుడి స్తోత్రం. నేను పడిపోయాను బురదలో పడిపోయానని చెప్పేసి ఆ బురదలోంచి పైకెక్కడానికి గొర్రె నానా ప్రయత్నాలు చేస్తుందట. పంది పడిపోతే నన్ను ఇక్కడి నుంచి ఎవరు కూడా లేపొద్దు అంటుంది. దేవుడి స్తోత్రం. నన్ను ఇక్కడి నుంచి ఎవరు కూడా లేకపోతే దయచేసి ప్లీజ్ అంటదట. ఎవరు? గొర్రె పడిపోతేనేమో లేచి దాకా పెడుతుందంట. దేవుడి స్తోత్రం.
పంది వెళితే దయచేసి అని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి అంటారు. దానికి దీనికి తేడా అంత ఉంది. దేవుడు స్తోత్రం. అంత గమట్టి దావీదు గారు 51 అధ్యాయం కీర్తన గ్రంథంలో తన స్థితి పడిపోయింది కనుక, ఆత్మజీవితం పడిపోయింది కనుక, పడిపోయిన దావీదు గారు దేవుడి పాదాల దగ్గర పడి కన్నీళ్ళెత్తి విడిచి ఒకటే చెప్పాడైనా, నీ పరిశుద్ధాత్మ నాలోంచి చెప్పాలి మీరు, పరిశుద్ధాత్మ మళ్ళీ నాలోంచి నీవు తీసివేయొద్దు ప్రభు అని కన్నీళ్ళతో విడిచాడు. నీ రక్షణ ఆనందం మళ్ళీ నాకు దయచేసి. నూతన మనసు అన్నాడు. మళ్ళీ ఏ మనసు అంటే అర్థం ఏంటి అక్కడ? అప్పటికి మనసు పాడైపోయింది. ఈ రోజున దేవుడు అతని కన్నీరు ప్రార్థన ఆలకించి మళ్ళీ రక్షణ ఆనందము, నూతన మనసు, తెల్లటి మనసు, పరిపూర్ణమైన ఆత్మను ఆయనకి ఇచ్చాడు కనుక అప్పుడు 52 అధ్యాయం 8వ వచనం చెప్పాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. నేను చెప్పండి, దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వెళ్ళి ఉన్నాను అంటే దాని సారాంతరం ఏంటో ఆయన తెలుసు కనుక, దాని సారాంతరం ఏంటో ఆయన తెలుసు కనుక, దాని విలువ ఏంటో తెలుసు కనుక దానికి ఉన్న విలువను బట్టి దేవుడు నన్ను ఇలా అంత ఘనంగా చేశాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి, దేవుడు నన్ను ఇంత విలువైన పాత్రగా చేశాడు. ఈరోజు దేవుడి పిల్లవైన మనకు కూడాను దేవుడు నీకు ఇచ్చిన విలువ చాలా గొప్పది. దేవునికి ఇచ్చిన స్థానము చాలా గొప్పది. ఎందుకు తెలుసా? భూలోకంలో ఏముంది? సూత్తమైన మహిమలోకంలో. దేవుడి స్తోత్రం. సూత్త మహిమలోకంలో ఈ భూలోకంలో పాపం, చెడి అన్నీ కనపడుతుంటాయి. పరలోకంలో నీ పాపం కనపడదు, చెడి కనపడదు, ఏది కూడా కనపడదు. అంతా దేవుని మహిమయే. ఆ మహిమని ఎవరు ఎవరించగలరు అని దేవదశేఖర దేవుడి స్తోత్రం. దేవుడి స్తోత్రం. అంత భక్తుడే మహిమను ఎవరించలేకపోయారట. ఎవరు గమనించగలరు మన దేవుని మహిమా? ఎవరు వివరించగలరు మన దేవుని మహిమా? ఎవరు గమనించగలుగుతారు ఆ మహిమను? ఎవరు వివరించగలుగుతారు ఆ మహిమను? ఈ రోజున ప్రియా సంగమా కూడి వస్తున్న మనందరము కూడా ఎందుకంటే దేవుడిచ్చిన విలువను, దేవుడిచ్చిన భాగ్యాన్ని, ఆ భాగ్యం విలువ తెలిస్తే సావైనా రేవైనా ఏదైనా దేవుని అత్తగట్టిపడి బతుకుతావు, దేవుడి కొరకు బతుకుతావు. ఒలివ చెట్టు అంది, నేను దేవుడికి ప్రయోజనమే చెప్పాలి. ఈ రోజున నువ్వు దేవుడికి ప్రయోజనమైన బిడ్డవి, మానవులకు కూడా నిశ్చయ ప్రయోజనం అయిపోయిన నన్ను ప్రయోజనంగా వాడుకునేవాడు. చెప్పండి, వాడుకునేవాడు ఆయన. యజమానుడి చేతిలో వాడుకునే పాత్రలో మనము మాట్లాడాలి. యజమానుడి చేతిలో వాడుకునే పాత్రలో మనము ఉండాలి. అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.